హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. నమస్కారం. ఇది ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక నివేదిక. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేసవి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఇక చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 34 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం వేళల్లో కొంత చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం వేళల్లో ఎండలు ఎక్కువగా ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వచ్చే 2-3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత స్వల్ప ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వేసవి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కర్నూలు, అనంతపురం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సూర్యుడు తీవ్రంగా కిరణాలు విరజిమ్ముతున్న కారణంగా ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. కొన్ని తీర ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నప్పటికీ పెద్దగా వర్ష సూచనలు ప్రస్తుతం లేవని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజలకు కొన్ని సూచనలు ఇస్తోంది. మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. వృద్ధులు, చిన్న పిల్లలు ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. రైతులు పంటల సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇవి ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు. మరికొన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను వీక్షిస్తూ ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.